ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఒకటే ట్రెండింగ్లో చేసుకునేటువంటి పరిస్థితులు బిజీగా ఉన్నారు. అదేంటంటే తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే విజయం సాధించినటువంటి మెజార్టీకి సంబంధించి దానికి పవన్ కళ్యాణ్కి మధ్య వ్యత్యాసం కావచ్చు, దాన్ని పవన్ కళ్యాణ్కి ఆపోజిస్తూ పోలికలు అయితే చెప్పుకున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా, విజయలా గెలవచ్చు కదా, అనేక పోలికలు అయితే పెడుతున్నారు. అసలు పోలిక విషయానికి వస్తే ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్కారం. నమస్తే అండి. మొత్తానికి పవన్ కళ్యాణ్కి విజయ్కి పోలిక పెడుతూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా 100 కంపారిజన్స్ అయితే తీసుకొస్తున్నారు వాళ్ళు. అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవంలో వాళ్ళకి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ అభిమానులుగా మీకు కూడా తెలుసు. ఒక జనసేన నాయకుడిగా మీరు చెప్పండి, వాళ్ళు పెట్టే పోలిక గురించి మీ మాటలు ఏమంటారు మీరు? అసలు పోలిక అంటే గుర్తొచ్చింది, అసలు కళ్యాణ్ గారితో సరితూగల నాయకుడే లేడు ఈ దేశంలో. ముందు సంగతి ఇంకా పోలిక విషయానికి వస్తే అది కూడా ఆశాస్పదం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఆ నాయకుడు ఎటువంటి అండి, ఆయన సాక్షాత్తు చెల్లిని పిలిపించి పాదయాత్ర చేయమని రిక్వెస్ట్ చేసి ఆయన రాజ్యాధికారం కోసం పాదయాత్ర చేయించుకుని ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళ మదర్ని కూడా అంతే, ఆస్తుల కోసం ఇదైంది. అలాగే వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఏమైంది ఇప్పటికి, కోడికత్తి కేసు. ఎన్ని కేసులు ఆయన మీద, ఎన్ని లక్షల కోట్ల అవినీతి, ఇన్ని ఈడీలు అటాచ్మెంట్లు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తితో అసలు మీకు దీన్ని ఎలా చెప్తారు, నక్కకే నాగలొక డిఫరెన్స్ ఉంటుంది. అన్ని కేసులు పెట్టుకుని ఫ్యామిలీ అంత దరిద్రంగా ఉండి అన్ని లక్షల కోట్లు తినేసి కోడికత్తులు సానుభూతి చేసుకుని ఇన్ని చేసుకున్న ఒక వ్యక్తికి నీతి నిజాయితీకి మారిపోయాయి. ఫ్యామిలీ చూస్తే అన్నదమ్ములు ఎలా ఉంటారో తెలుసు కదా, వాళ్ళంతా క్లీన్గా ఇంత గ్రేట్గా వాళ్ళ మదర్తో కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ కానీ ఎక్కడా కూడా మొత్తం నాగేంద్రరావు గారితో సహా అందరూ కూడా ఎంత ఇదిగా ఉండే ఫ్యామిలీకి పోలిక ఏంటి అసలు చెప్పండి. అలా కాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఇంకో పెద్ద ఆశాస్పదం ఏంటంటే జగన్ ఫోటో పెట్టుకుని విజయ్ నెగ్గాడని. మరి ఆ ఫోటో పెట్టుకున్నాడు, మీ పరిస్థితి ఏమైంది 11 సీట్లకి? మనిషి రంగంలో దిగాడు, ఇన్ని చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, అది అన్నాడు, ఇదని సంక్షేమ పథకాలు అన్నాడు, అది అన్నాడు, ఇది వైనాడు 175 అన్నారు. మేకపోతే గాంభీర్యం చూపించారు. ప్రగల్భాలు అంటుందండి, కుమార్ ప్రగల్భాలు ఏదంటారు కదా, ఉత్తర కుమార్ ప్రగల్భాలు. అలా ప్రగల్భాలు ఏమైంది, 11కి వచ్చారు. ఇప్పటికి చెప్తున్నాడు, ఇప్పుడు కూడా ఇంకా మితిమీరి ఇప్పటికి ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈ రోజు కూడా గత ఎన్నికల దృష్టిలో కానీ ఇప్పుడు కూడా వాటి నుంచి అనుభవం నుంచి నేర్చుకుని కళ్యాణ్ గారిని భాష పెంచి కెలక్కను ఉంటే మీకే మంచిది, దాంట్లో డౌటే లేదు. నేను చెప్తాను వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ అలా సోషల్ మీడియాకి కానీ ఎవరికైనా సరే చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే కళ్యాణ్ గారిని కాదు, ఎక్కడైనా సరే ఒక మంచి వ్యక్తి నీతి నిజాయితీ ఉండి ఒక మచ్చలడానికి వెలికితే అల్టిమేట్గా బొక్కపడితే వాళ్ళకే. ఆల్రెడీ మనం అనిపించారు మొన్న 2024 ఎలక్షన్లో. ఈ 11 ఉన్నప్పుడు కూడా ఇంకా ఇలా మాట్లాడితే కనుక నేను చెప్తున్నాను కదా, ఆ 11 కూడా 0 అయిపోద్ది, నాకు డౌటే లేదు ఇంకా అసలు. అంటే విజయ్కి పవన్ కళ్యాణ్ గారికి పోలికైతే వాళ్ళు చూస్తున్నారు. మరి మీరు ఒక జన సైనికులుగా, అంటే మీ పార్టీ నుంచి కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఎవరితో పోల్చొచ్చు అంటే మీరేం చెబుతారు? మరి అలా జగన్మోహన్ రెడ్డి వ్యక్తి లేడీ ప్రపంచంలోని, అంటే మంచి పాజిటివ్ విషయంలోనే నెగిటివ్ విషయంలో, నెగిటివ్ విషయంలోనే మంచిని ఎవడంటాడు, దేశంలో బుద్ధుడు ఎవడంటాడు. నాకు తెలిసి నాట్ ఓన్లీ దేశం అండి, ప్రపంచం నలుమూలలా కూడా పాత వైఎస్ఆర్ అభిమానులు పచ్చి బూతులు తిట్టున్నారు అనకూడదు, కానీ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ఉన్న అభిమానులు కూడా దారుణంగా తిడుతున్నారు. కారణం ఏంటంటే ఆయన ఒక ఫోబియాలోనూ ఒక దాంట్లో ఉండిపోయి అయ్యే మాటలు చెప్తూ ఉన్నాడు. సాక్షాత్ ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి నాకు సాయం చేయి అన్న అని అడిగితే మొన్న ఒక 2 వీక్స్ అయింది, సాయం చేయని అన్న అంటే పెద్ద మనిషి ఏమంటున్నాడు, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాడు. బుద్ధి ఉంది అనకూడదు కానీ అసలు ఆ మనిషిని చెప్పండి ఏమంటుంది, నేను నా వయసులో అనకూడదు, అంత దారుణమా? అప్పుడు ఏమవుతుంది, ఎంతో రాజశేఖర రెడ్డి గారిని ఉపయోగించుకున్నట్టే రాజశేఖర గారి పేరుని ఇచ్చేసుకుని నువ్వు సీఎం అయ్యావు, ఆయనకున్న మొత్తం క్యాడర్ అంతా కదిలి వచ్చింది నీకు, మొత్తం కాంగ్రెస్ మొత్తం అయిపోయింది. కాంగ్రెస్ అక్కడ అవన్నీ ఉపయోగించుకున్నప్పుడు అమ్మో ఇతను యువకుడు, నిజం చెప్తున్నా, రోజు ఎలక్షన్స్లో ఇతను యువకుడు బాగా చేస్తాడు అని వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నావు, నువ్వు 3 ఏళ్ళు కళ్ళు మూసుకో, అసలు పొంతన ఉందా? అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండి అప్పుడు జగన్ మీద, రాజశేఖర్ అంత వాడు అవుతాడు ఈ నాయకుడు అనే వేసారు సుమా. యువకుడు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఎంత లేదన్నా కన్న కొడుకు చేస్తాడు, వాళ్ళ మదరు వాళ్ళ సిస్టరు పాదయాత్ర చేశారు, ఒక్కసారి ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చారు. ఏం చేశాడు, దారుణం చేసి పోన్లే ప్రతిపక్ష పాత్ర ఉన్నా లేకపోయినా 11 సీట్లతో ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే చెయ్యాలి తప్ప, లేకపోతే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోమంటాడా? ఎంత దారుణం. ఇప్పుడు మా జనసేన టీడీ పక్కన పెట్టండి, సాక్షాత్ ఈరోజు చెప్తాను గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీలో కొంచెం చదువుకుని కానీ ఎన్ఆర్లు కానీ బయట కానీ ఊర్లో కానీ టౌన్లో కానీ కొంచెం చదువుకుని ఒకప్పుడు అభిమానం ఉన్న వ్యక్తులు ఈ రోజున ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి హర్షించట్లేదు. ఇంకా మిగిలింది ఎక్కడన్నా ఉంటే మీరు అడగచ్చు ఎంత క్యాడర్ ఎంత వచ్చింది, అక్కడ లోకల్ నాయకుల వల్ల వచ్చిన ఓటింగ్ కొంత, ఇంకా కొంచెం అక్కడ నిరక్షరాస్యత ఉండటం వల్ల
ఎవరో నాలటోళ్ళు చెప్పేయటం వల్ల వేసిన ఓట్లు ఉంటాయి కొన్ని పల్లెటూరులో రూరల్లో బాగా రూరల్ ఏరియాలో ఉంటాయి. అలాంటి చోట్ల వచ్చింది తప్ప జగన్మోహన్ చూసి నవ్వుతున్నారు. అలాంటి నాయకుడు మీరు కంపేర్ ఆయన పోలికే లేదు. ఎప్పుడన్నా ఢిల్లీ నాయకుడు ఎవరు ఉంటారు, అల్లావుద్దీన్ ఖిల్జీ సంథింగ్ ఎవరు ఉంటారు, ఔరంగజేబ్ వాళ్ళ ఫాదర్ ఎవరో సంథింగ్ ఘోరంగా చేశాడు. ఆ టైప్తో పోల్చాలంతే, తొగ్లక్. అలాగే ఇంకో విషయం ఏంటంటే డిఎంకే ఉంది అక్కడ, చాలా దారుణంగా చేశారని టాక్ ఉంది తమిళనాడులో. అంత దారుణంగా చేసిన ఎన్ని సీట్లు వచ్చినాయండి వాళ్ళకి? 75 వచ్చినాయి. జగన్కి ఎన్ని సీట్లు వచ్చినాయి? 11. అంటే ఎంత దారుణంగా చేసుకుంటాడు ఈయన, ఎంత దారుణంగా 11 వచ్చినాయి. సో నేను వైఎస్ఆర్సీపీకి చెప్పేది ఏంటంటే, మీకు అంత పోలికలు కంపేర్ చేసుకుంటే, మీకు నిజంగా అంత సెల్ఫ్ ఇది ఉండి జగన్ సీఎం చేయాలనుకుంటే విజయ్ చూసి మీరు నేర్చుకోండి. వెళ్ళి అడగండి, క్లాసులు చెప్పండి, బాబు విజయ్ ఏం చేయాలి, మేము ఎలా చేయాలి, ఏంటి తమిళనాడు పీపుల్కి ఎలా చేస్తావు, నువ్వు ఏం చేస్తావు, దాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఎలా చేస్తావు, మా జగన్ అన్న ఏం నేర్చుకుని 11 నుంచి 108కి వెళ్తాడు అని వాళ్ళని పోలికి పెట్టి చేసుకుంటారు. ప్రతిపక్ష హోదా దాకా అంటారా? మళ్ళీ మీరు 108 దాకా వచ్చారు అంటే 108 ఇచ్చాడని అన్నందమ్మా, జరగదు. ఈయనకుండా చెప్తాను కదా, ఒక క్వశ్చన్ చెప్తాను, పోలికలు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళడం, ఈయనకున్నంత ఇగో ఎవరికే లేదు. సాక్షాత్ ఒకప్పుడు బొత్స సత్యనారాయణ ఒప్పుకున్న మాట చెప్తాను ఈరోజు. చాలా నాకు చాలా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు నిన్న రిజల్ట్ ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయో, అంటే రిజల్ట్స్ పశ్చిమ బెంగాల్లో ఇక్కడ మమతా బెనర్జీ దాదాపు 100కి పైగా సీట్లు వచ్చాయి, అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాకి మించి వచ్చాయి. పక్కన అస్సోంలో అయితేనే పాత పార్టీనే గెలవడం జరిగింది, హ్యాట్రిక్ కొట్టారు. పుదుచ్చేరిలో పాత పార్టీని గెలిచింది. ఇక్కడ స్టాలిన్ గారు వీళ్ళందరూ చూసుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలు అయితే ఉన్నాయి, అందరూ వాళ్ళ గౌరవప్రదంగా ఓడిపోయినప్పటికీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాటన్ని చూసి నేర్చుకోకుండా ఇంకా వాళ్ళు ఈ ట్రోల్స్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? మరి నేను చెప్పాను కదా, అంతే చెప్పలేదు, ఒక నూతులో కప్పలు అంటారు చూస్తారు, పాత స్టైల్లో చెప్పాలంటే ఇవి కనపడలేదు అంటారు వాళ్ళకి? కనపడదు, డెఫినెట్గా కనపడదు. కొంతమందికి కనపడదు, కొంతమంది కనపడినా మాట్లాడలేరు, మాట్లాడితే బయటికి పోవాలి నువ్వు. ఇదే ప్రాబ్లం వైఎస్ఆర్సీపీ పార్టీలో. కనపడదు కొంతమందికి, ఆ భజనలో ఉంటారు, ఆ భజన వాటెవర్ ఇట్ ఇస్, ఆ ఫోబియాలో ఉంటారు, గదిలో కళ్ళు మూసి కూర్చుంటారు, నూతులో ఉంటారు అంటారు. కొంతమంది కనపడతారు సుమా, కొంతమంది పాపం కేతిరెడ్డి ఇలా ఉంటారు, కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళేం మాట్లాడారు గట్టిగా. మాట్లాడితే ఈయన అవును అపాయింట్మెంట్ ఇచ్చేదే కష్టం అని గెంటేస్తాడు అంతే. వీళ్ళు రాజకీయం ఇది పోతుంది కదా. అలాగని వీళ్ళు పోయి ఇంకో వేరే పార్టీలోకి వెళ్దామంటే దారి లేదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంతా పార్టీలు ఉన్నప్పుడు చేసిన పనులు మొత్తం అంత క్రెడిబిలిటీ వచ్చాయంటారా? ఈయన కనుక చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు కనుక ఓకే అంటే పొలవమని వచ్చేస్తారు. ఏళ్ళు కూడా తీసుకుంటే చాలా ఆచితూసి తీసుకుంటున్నారు. మీరు చూస్తే కనుక బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కానీ, సామ్రాట్ ఉదయభాన్ కానీ, వాళ్ళ క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంది, ప్రజల్లో ఏం పేరు ఉంది, వాళ్ళు ఏ విధంగా అవినీతి చేశారు, ఏంది రేపు అంటుకుంటుంది కదా. కూటమిలో ఉన్న గొప్పతనం అదే. ఎవరిని పడితే తీసేసుకుని జేబులు వేసుకుంటే అయిపోయాం కాదు, చేసుకుంటే మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఎప్పుడు పాత వాళ్ళు అందరూ కూడా వచ్చేద్దరు. వీళ్ళకి ఏంటంటే ఆ క్రెడిబిలిటీ చూస్తున్నారు, వాళ్ళ దగ్గర ప్రజల్లో ఆ గౌరవం ఉందా లేదా, ప్రజల్లో ఆ ఇంపార్టెన్స్ ఉందా లేదా, వీళ్ళు ఎంతవరకు అవినీతి చేశారని చూసుకుని నిర్ణయించుకుని తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.